బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది. రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ వాడు ఒక నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి విలువ. మేము మాత్రం డబ్బడికేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి బాబు ఎడగోలేంట్రా నాకు. నువ్వు కూడా వదలవు కదా. డబ్బు వస్తుందా డాన్స్ టెర్రస్ అతికిస్తుంది నువ్వే కదా. సర్లే సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించి ఎగిరికుండా. కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని ఏదిరే నా వడ్డీ ఏం చేశావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేకే ఇచ్చేకే తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో ఒంటి మీద బొచ్చు ఉంటది. ఆ బట్టలు అది కూడా ఉండదురా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చే లోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీకి కొన్నాడనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోను అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడవాళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పీరియడ్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోను బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసే అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తున్నా నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినాయి కదా బాగా వెళ్ళింది. హాయ్ శ్రీను. శ్రీను హాయ్. ఏంటి? నేను చూసి చాలా రోజులైంది కదా, షాప్కి వెళ్తూ వెళ్తూ. చూసావు కదా, చూసి ఏం చేస్తావు? నువ్వేదో మూడవుట్లో ఉన్నట్టున్నావు. వస్తాను. అవును మంచిది, వెళ్ళరండి. చూసి వెళ్దామని వచ్చాడంట. రొక్కు ఫోటో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. స్కూటర్ ఒకటి. తప్పకుండా సార్. మీకు తెలుసు కదా సార్ మా సర్వీస్. నెవర్ సార్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేద్దాం సార్. సార్ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అగ్రిమెంట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా హాయ్ పృథ్వీ. హాయ్. ఏంట్రా న్యూస్? గుడ్ న్యూస్ రా. మనకు ఒక మంచి కాంట్రాక్ట్ దొరికిందిరా. వావ్. ఈ రోజు సాయంత్రం అగ్రిమెంట్ సైన్ చేయమని మెహతా గారు అంటున్నారు. గుడ్. నువ్వేంట్రా ఈ రోజు ఆఫీస్ లో ఉన్నావు? ఏ అదేంట్రా, నువ్వు వదిన కలిసి ఈ రోజుకి సరిగ్గా 8 years అయింది. మర్చిపోయావా? నువ్వేదో సెలబ్రేషన్ చేసుకుంటావు అనుకున్నాను. మర్చిపోయాను రా. డోంట్ వరీ, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. డోంట్ డిసప్పాయింట్ భాబీ, ఎస్పెషల్లీ టుడే. మేహతా గారి దగ్గరికి నేనే వెళ్ళి అగ్రిమెంట్ తీసుకుంటాను. ఓకేనా? కమ్ ఆన్, గో హోమ్. ఓకే. ఎనీవే, నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోజు గుర్తు చేసావురా. థ్యాంక్స్ మై ప్లెజర్. సూర్య. యా. సి, ఇది చాలా క్రూషియల్ ఆర్డర్ రా. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. పృథ్వీ, నేను గతంలో కక్కుర్తి పడిన మాట నిజమే. నేను ద్రోహం చేసిన క్షమించి నన్ను మళ్ళీ ఆదరించావు. నీలాంటి స్నేహితుడిని నేను పోగొట్టుకోలేనురా. ఇంకెప్పుడు తప్పు చేయను. హే, నన్ను నమ్ము. ఇట్స్ ఓకేరా. ప్రభాకర్ సార్, సర్లా సూర్యతో డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే, ఓకే సార్. టేక్ కేర్. యా షూర్. కమ్. ప్రభాకర్, ఈ రోజు ఈవినింగ్ లోపల ఆ సిస్టమ్స్ అన్ని డెలివరీ అవ్వాలి. ఓకే, క్యారీ ఆన్, క్యారీ ఆన్. కుస్మా, ఏడవకమ్మా, ఏడవకు.
నాకు. స్త్రీ అంటే సహనశీలి, సాత్వి. పురుషుడు ఎంత హేళన చేసినా అవమానించినా భరించాలమ్మా. అదే అదే ఆడదాని పరమార్థం. అందుకేనమ్మా ఆ దేవుడు ఆడదానికి భూదేవికి ఇచ్చినంత ఓర్పును రుచి ప్రసాదించాడు. ఏంటి ఏడుస్తున్నావు? భరించి పాపం అండి కుసుమ. నువ్వు ఒక సత్య ఆ? సావిత్రి. ఈ కుసుమ ఎవరే? నీ అనసూయవు కావాలి. అదేనండి ఈ సీరియల్లో హీరోయిన్. నువ్వు ఆదర్శం హ్మ్. కావాలమ్మా. చూడు బంగారి, ఆదర్శం కావాలి. నెలకి కేబుల్ వాడికి 200 రూపాయలు కట్టి ఇలా నట్టింట్లో వేయడం అంత అవసరమా చెప్పు? సర్లేండి. ఏంటి దొరగారికి ఇల్లంత తొందరగా గుర్తుకొచ్చింది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని తొందరగా వచ్చాను. టాంటరాయ్. సర్ప్రైజా? మ్మ్. ఏంటది? ఏయ్ మొద్దు, ఈ రోజుకి మనం కలిసి సరిగ్గా 8 సంవత్సరాలైంది. నిజమా ఆ, అండి? అరేరే, తెల్లారి నుంచి నేను మీకు ఈ విషయం చెప్దామని ఎదురు చూస్తూ మీరు తొలిసారిగా గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకుని మీ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏంటి పని చేసుకోకుండా నా ముందు తిరుగుతున్నావు అని విసుక్కోవడం కన్నా ఇది సర్ప్రైజింగ్ న్యూసా? సారీరా కన్నా, నా బంగారి కదూ, ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోను, సరేనా? ఏయ్ రేయ్, మ్? నీకు ఆ రోజు జ్ఞాపకం ఉందా? ఆ రోజే కాదండి, మనం కలిసిన ప్రతి నిమిషం, ప్రతి విషయం కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం ఉంది. చెన్నైలో ఆ రోజు నాకే ఉద్యోగం రావాలని అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. కడవలే, 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 కడవలే. வணக்கம் வணக்கம் உட்காரு. గుడ్ మార్నింగ్ సార్. செல்வம் சார் எல்லாருக்கிட்ட ஃபைல் வாங்கிக்கோ. எல்லாரும் ஃபைல்ஸ் கொடுங்க. Oh God, I'm late. మిస్టర్ என்ன போயிட்டே இருக்கீங்க? క్యూలో ఉకారుங்க. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. కనిపించారు, సో వాట్? మిస్టర్ Huh? ఏంటి రికమెండేషనా? లేదు, ఓహో, క్యాష్ పార్టీనా? లేదండి. బంధువులు ఎవరైనా ఉన్నారా? లోపల జిఎం ఆఫీస్. என்னங்க அவர் பாட்டுக்குள்ள போயிட்டு இருக்காரு, நம்மள காலையில இருந்து கியூல உட்கார்ந்துட்டு இருக்கோம், நீங்களும் ஒன்னும் பேச மாட்டீங்களா? పోంగ సార్. ఓకే ఓకే. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. దేవుడా నాకే ఉద్యోగం రావాలి. దేవుడా 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 దేవుడా, నాకే ఉద్యోగం రావాలి. దేవుడా దేవుడా దేవుడా. சுஜிதா, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్ మీరు సుజిత. అయ్యో, Tell me about yourself. ఐఎమ్ వెరీ సారీ సార్. I said tell me about yourself. Sit. Take your seat. సార్ నా పేరు సుజిత. నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. వాళ్ళకి బర్డెన్ కాకూడదని జాబ్కి ట్రై చేస్తున్నా. నేను BA వరకు చదివాను సార్. ఓకే, నీకేమైనా రికమెండేషన్ ఉందా? పోనీ ఏదైనా క్యాష్ పే చేయగలుగుతావా? లేదు సార్. నీకు ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? సార్ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్. ఎస్ ఐ నో బాగా హార్డ్ వర్క్ చేస్తావు. అవసరమైతే యూనియన్ కూడా పెడతావు. సీనియర్స్ తో ర్యాష్ గా మాట్లాడతావు, తగులు పెట్టుకుంటావు. సార్ నేను మీకు సారీ చెప్పాను. నేను GM గారిని తెలియక అలా అన్నాను. ప్రతి జాబ్ లోనూ ఎవరో రికమెండేషన్ తోనూ మనీతోనూ నెపోటిజంతోనూ తన్నుకుపోతుంటే తిరిగి తిరిగి విసిగిపోయి పొరపాటున మిమ్మల్ని అన్నాను. అంతేకాని నేను తగులు పెట్టుకునే రకం కాదులేండి. I said no more explanations. You're appointed. రేపటి నుంచి జాయిన్ అవడానికి మీకేమైనా ప్రాబ్లమా? నో సార్, I'll join tomorrow. Thank you sir. Thank you very much. బట్ ఆన్ వన్ కండిషన్.
నా క్యాబిన్ లోకి నన్ను రాణిస్తానని ప్రామిస్ చేస్తేనే రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి నా పిఏగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే రోజు నేను బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవడం అంత బాగుండదేమో.